హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు అని చెప్పేది అంటారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదానికి సంబంధించి నిన్న జరిగినటువంటి తీరు వేరు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శించడానికి ఏదైతే వెళ్తున్నారో, కిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పి, మరి ప్రభుత్వం వారిని ఏ రకంగా ఆదుకోవాలో అనేటువంటి అంశానికి సంబంధించి వీరికి తోడుగా నిలబడతాను, ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చి వీరికి ఆ సహాయం అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మీ అందరూ చూసే ఉంటారు, పైడిరాజు ఈ ప్రమాదంలో ఏది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి వ్యక్తి. అతను చివరి వీడియో నిజంగా అందరి హృదయాలను కదిలించినటువంటి వీడియో. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ కూటమి సర్కారు. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కానే కాదు, వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి సంఘటన. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైతే 3.2 మిలియన్ టోన్ ప్రొడక్షన్కి సంబంధించి 18,000 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటే, ఇప్పుడు 6.2 మిలియన్ టోన్ ఉత్పత్తికి సంబంధించి ఏదైతే 8,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారంట. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కార్మికులను తొలగించడం పైన పెట్టినటువంటి దృష్టి ఆ నిర్వహణకు సంబంధించి దృష్టి పెట్టలేకపోతున్నారన్నది ఇప్పుడు చర్చ. సో ఇందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగింది. అంతేకాదు, సీనియర్ కార్మికులు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్మికులు అక్కడ పనిచేస్తే వారికి ఒక అవగాహన ఉంటుంది ఆ మిషన్ పట్ల. సో ఇది లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం కారణంగా ఈరోజు ఆ పైడిరాజు మాట్లాడినటువంటి మాటలు, వర్మ తమ్ముడు జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో అని చెప్పి ఆ వ్యక్తి ఈరోజు మృతి చెందడం జరిగింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ ప్రాంతానికి వెళ్ళి కుటుంబాలకు ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, నిన్ననేమో మరి వీళ్ళని పరామర్శించడం కోసం ఎవరు రాలేదు. 4 గంటల సమయం పట్టింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత దీని గురించి మాట్లాడడానికి. మరి వెళ్ళినటువంటి లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి, మీరు చూశారు, పెద్ద ఎత్తున ట్రోల్ అయినాయి. ఆయన మాట్లాడిన మాటలు కార్మికుల మీద రెచ్చిపోయి మాట్లాడడము, మీ కుటుంబాలు ఎవరైనా చనిపోయినారని చెప్పి వాళ్ళని తోటి కార్మికులను తిట్టడం మనం చూసాం. అంటే ఈ ఏమంటారు, ప్రైవేటీకరణ ఆపిందే మేమంటారు నిస్సిగ్గుగా. అసలు ఎంత అబద్ధం చూడండి. అక్కడ కూడా రాజకీయాలు చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నాకేమీ తెలియదు, నాకు అనుభవం లేదంటారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారు. నిన్న అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వారిని ఇవ్వడానికి కూడా 12 గంటల సమయం పట్టింది. ఈరోజు పైడిరాజు చనిపోయినటువంటి కొన్ని గంటల్లోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే కారణం చేత వెంటనే ఇచ్చేశారు. గంటల్లోనే అయిపోయింది అనమాట, ఏ ఇబ్బందులు లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్టు. అంటే అక్కడికి వెళితే అందులో పైడిరాజు మాట్లాడిన మాటలు ఎమోషనల్గా అందరినీ కదిలించాయి కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఇంకా వేరే రకంగా ఈ కూటమికి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో వెంటనే చేశారన్నది చర్చ, వెంటనే ఇచ్చేశారన్నది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తుంటే అనేక ఆంక్షలు, నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, బారికేడ్లు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తమ బాధలు చెప్పుకోవాలని ఎదురు చూసేవారి సంఖ్య వాస్తవంగా ఎక్కువగా ఉంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు మీకు ఒక పోస్ట్ కూడా మీకు చూపిస్తా. టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్ట్ అది. ఇంకా ఇంతకు మించి వాళ్ళకి ఏం తెలియదా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్లో ఈ టీడీపీ పార్టీ ఈ రకమైన పోస్టులు పెడతా ఉంటుంది. అంటే వీళ్ళు వెంటనే అసలు ప్రమాదం జరిగిన దానికి సంబంధించి వెంటనే మేము మాట ఇచ్చిన ప్రకారం వెంటనే ఇచ్చేశారంటే ఏంటి, పరిహారం 25 లక్షల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనేమో ₹1 కోటి ఇవ్వాలా, వీళ్ళు ఉంటేనేమో 25 లక్షల రూపాయలు ఇవ్వాలా. ఎట్లా ఉంది చూడండి వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ ఏం పోస్ట్ పెట్టారంటే, మద్యం కుంభకోణంలో 1,500 కోట్ల అక్రమాస్తులను సంపాదించిన జగన్ పిఏ మరెన్నో భూ కబ్జాలు దౌర్జన్యాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ జగన్కు తెలియకుండానే జరుగుతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారంట. ఎక్కడ ప్రశ్నించారు? ఎవరన్నా ప్రశ్నించినా పెట్టండి, మీరు తప్ప ఎవరు ప్రశ్నించారు, మీరు తప్ప ఎవరు ఆరోపణలు చేయరు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు. జగన్ పిఏ కేఎన్ఆర్ అని జగన్కు బినామని అందరూ అనుకుంటున్నారంట. ఏ సోర్స్తో చెప్తున్నారు, అనుకుంటున్నారు, ఉన్నాయి, చేశారని. అంటే ఇదంతా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది కాబట్టి మనం ఈ రకమైన పోస్టులు పెట్టి జనాలు అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని చెప్పి ఇది వీళ్ళు పెట్టగానే వాళ్ళ మీడియాలో, వాళ్ళ పత్రికల్లో రేపు ఇవే ఫ్రంట్ పేజీలో వస్తాయి. ఈవినింగ్ డిబేట్లో దీని గురించి చర్చిస్తారనమాట. జగన్ పిఏ బినామీలు ఇట్లా దోచుకున్నారు, చేశారు, జగన్కి తెలుసు అంట, ప్రజలు అనుకుంటున్నారంట, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు, ఏముండవు. ఈ రకంగా పోస్ట్ పెట్టి వీళ్ళు నవలపారవుతారు. జగన్ గారు అక్కడికి వెళ్ళి వాస్తవాలు చెప్తారు, అయిపోయి గోవింద. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారని దానికి సంబంధించి ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తారు. ఈరోజు డేటాతో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రమాదం వెనక ఏం జరిగింది, కారణాలు ఏంటి,
భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే అనేక అంశాలు ఈరోజు ప్రస్తావిస్తారు. ఇక వీళ్ళకి నోటి వెంట మాట ఉండదు, మళ్ళీ ఇలాంటి పోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుందనడానికి ఇవన్నీ పెద్ద కారణాలుగా మనం చూడొచ్చు. సో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారని చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.